తెలంగాణపల్లి ఆత్మను, బంధాల విలువను వెండితెరపై అద్భుతంగా చూపించిన దర్శకుడు వేణు ఎల్దండి సెకండ్ మూవీ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. బలగం వంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎల్లమ్మ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. టైటిల్ విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ ఈ కథను నడిపించే హీరో ఎవరనే దానిపై మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ పోలేదు. అయితే ఎట్ లాస్ట్ ఆ గందరగోళాన్ని బ్రేక్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. కమీడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే వేణు ఎల్దండి సృష్టించిన ప్రపంచం సామాన్యమైంది కాదు. బలగం సినిమా తెలంగాణ పల్లె ఆత్మను ఆవిష్కరించింది. చావు, ఆచారాల చుట్టూ అల్లుకున్న బంధాలను ఆయన చూపించిన తీరుకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై అవార్డులు తెచ్చిపెట్టిన ఆ చిత్ర దర్శకుడి నుంచి వస్తున్న రెండో సినిమా కావడంతో ఎల్లమ్మపై ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు పెట్టిన టైటిల్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తెలంగాణ ప్రజలు ఇలవేల్పు ఎల్లమ్మ తల్లితో ఇక్కడ జనజీవనానికి, సంస్కృతికి విడదీయరాని అనుబంధం ఉంది. రేణుకా అమ్మవారంటే తెలంగాణ ప్రజలకు అపారమైన నమ్మకం. కష్టాలు తీర్చే గ్రామ దేవతగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఎల్లమ్మను కొలుస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల జాతరలో ఎల్లమ్మ తల్లికి జరిగే పూజలు, ఆ కోలాహలం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సెగమూగే భక్తులు, పోతురాజుల విన్యాసాలు మన సంస్కృతికి అద్దం పడతాయి. అందుకే తెలంగాణ నేటివిటీ ఉట్టిపడేలా ఎల్లమ్మ తల్లి మహిమలు లేదా ఆ నేపథ్యంతో కూడిన ఒక బలమైన సామాజిక నేపథ్యంతో ఈ సినిమా కథను డైరెక్టర్ వేణు రెడీ చేసినట్టు తెలుస్తుంది. కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార లాగా డివైన్ టచ్ తో ఈ ఎల్లమ్మ సినిమా ఉంటుందట. ఈ ప్రాజెక్ట్ మొదలైన కొత్తలో హీరోగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి దేవిశ్రీ తప్పుకున్నాడని, ఆయన ప్లేస్ లో మరో యంగ్ హీరోను వేణు తీసుకున్నాడని వార్తలొచ్చాయి. నాని, నితిన్ తో పాటు ఓ తమిళ్ హీరో పేరు కూడా గట్టిగానే వినిపించింది. దీంతో ఎల్లమ్మ హీరో ఎవరన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దిల్ రాజు రంగంలోకి దిగి ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేశారట. కథకు, ఆ పాత్ర స్వభావానికి దేవిశ్రీ ప్రసాద్ అయితేనే సూట్ అవుతాడని భావించిన దిల్ రాజ్, డైరెక్టర్ వేణు ఇద్దరు కూడా డిఎస్పీనే హీరోగా ఫైనల్ చేశారని టాలీవుడ్ ఇన్సైట్. అంటే మొదట్లో వచ్చిన వార్తలే ఇప్పుడు నిజం కాబోతున్నాయన్నమాట. కేవలం హీరో మాత్రమే కాదు, ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీనే అందిస్తున్నాడు. ఇన్నాళ్ళుగా సస్పెన్స్ లో ఉన్న హీరో విషయంలో ఒక క్లారిటీ రావడంతో త్వరలోనే దిల్ రాజు కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు తెలిసిన డిఎస్పీని ఎమోషనల్ డైరెక్టర్ వేణు ఎలా చూపిస్తాడో అన్న సస్పెన్స్ మాత్రం సినిమా రిలీజ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.